మరొకసారి చెల్లిస్తున్నాను. మీ మధ్యలో నన్ను నిలబెట్టినందుకు. నేను రాలేనేమో అనుకున్నాను, కానీ దేవుడు అద్భుత రీతిగా సమయానికి నన్ను ఇక్కడికి నడిపించినందుకు దేవునికి మరొకసారి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. యేసు ప్రభుల వారు 3.5 సంవత్సరాలు సేవ పరిచర్య ఈ లోకం మీద ఆయన సువార్త ప్రకటించినప్పుడు ఆయన ఎంతమందిని సంపాదించుకున్నాడంటే 11 మందిని. ఆయన 3.5 సంవత్సరాలు సాక్షాత్తు సృష్టికర్తనే ఈ భూమి మీదకి దిగివచ్చి ఆయన సువార్తను ప్రకటించినప్పుడు ఎంతమందిని సంపాదించుకున్నంటే 11 మందినే. అయితే ఈ విషయాన్ని నేను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నానంటే, ఆ సత్య సువార్తను ఎవరు కూడా లక్ష్య పెట్టలేదు, ఆయన సత్య మాటలు ఎవరు కూడా ఇష్టపడలేదు, కనుక ఆయన 11 మందినే సంపాదించుకోగలిగాడు. ఈ రోజుల్లో ఇక్కడున్న వారందరూ ధన్యులని ఎందుకు చెప్తున్నానంటే, ఆ సత్య సువార్త ఉన్న చోట ఎక్కువ మంది కనబడరు. ఈ రోజుల్లో ఎవరు ఎటువంటి సువార్తను లక్ష్య పెడుతున్నారంటే, పేర్లు చెప్పేవారిని కదా, పేర్లు చెప్పేవారిని, మోసము చేసేవారిని, ఆ యొక్క అనేక విధమైనటువంటి ఆ యొక్క ఈలోక సంబంధమైనటువంటి మాటలు చెప్పే వారి యొక్క సంఘాలనే ఇష్టపడతా ఉన్నారు. కనుక బయటికి తీసుకెళ్ళండి. ఇప్పటిదాకా మనం విన్నాం, ఒకరి ద్వారా ఇతరులకు ఇబ్బంది కలగకూడదు. దయచేసి అది పాటించండి అందరము. అయితే అలాంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనకు మంచి జ్ఞానమునిచ్చిండు కదా, మనకు స్వతంత్రాన్ని ఇచ్చిండు. దేవదూతలకు స్వతంత్రాన్ని ఇవ్వలేదు. దేవదూతలను ఏ విధంగా చేసిండు? పనివారిగా చేసిండు. ఎవరి పనివారిగా చేసిండు? ఆయనకు పనివారిగా చేసిండు. కానీ మనకి మాత్రము మనకు స్వేచ్ఛనిచ్చిండు. మీ ఇష్టం ఏదైనా చేయండి, కానీ దానికి ఒక రోజు ప్రతిఫలం ఉంటుంది. ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, ఏమనంటే, నీ ఇష్టము తిరుగు, మాట్లాడు, ఏదన్నా చేయి, కానీ ఒకరోజు దానికి ప్రతిఫలం ఉన్నదని మీరు ఆలోచించి గ్రహించి మీరు నడుచుకున్నాడని దేవుని వాక్యం చెప్తా ఉంటుంది. కనుక మనము ఈ స్వేచ్ఛను, ఈ యొక్క ఆయన ఇచ్చినటువంటి ఈ తరుణాన్ని మనము శ్రద్ధగా విని ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క ఉద్దేశం ఏంటో, ఆయన మాట ఏంటో మనం గ్రహించేటటువంటి ప్రయత్నం మనము చెయ్యాలి. చాలా విధమైనటువంటి మాటలు, అనేక విధమైనటువంటి మాటలు చాలామంది చెప్తా ఉంటారు, మనకి సంతోషం కలిగించేటటువంటి మాటలు కదా. మనల్ని సంతోష పెడితే మనకి ఈరోజు సంతోషం కలుగుతుండొచ్చు, కానీ ఒకరోజు పైనకి పోయిన తర్వాత మనకు దాని యొక్క ప్రతిఫలం అనుభవించవలసి వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి వాక్యంలోనికి వెళ్తాను. ఒక వ్యక్తి, ఒక విధవరాలు ఉండే, ఆ విధవరాలు యవ్వన కాలంలోనే తన భర్తను కోల్పోయింది. భర్తను కోల్పోయినప్పుడు తనకు ఒక కుమారుడు ఉండే. ఆ కుమారుడు ఏం చేస్తుండే, చిన్న ఉన్నాడు, చదివిపించే స్తోమత లేనప్పుడు వాళ్ళు ఇంట్లో ఉంటుంటే, ఇంట్లో కష్టంగా ఉన్నటువంటి పరిస్థితిని గమనించి ఆ యవ్వన కుమారుడు ఏం చేసిండు, పక్కింట్లోకి దూరి ఒక సొరకాయని తీసుకొని వచ్చిండట. సొరకాయని తీసుకొని వచ్చినప్పుడు తన తల్లి ఇంట్లో ఆ యొక్క ఆర్థిక పరిస్థితి వల్ల ఏమీ లేనందుకు ఆ సొరకాయని చూసి సంతోషపడ్డదట. సంతోషపడి కుమారుని మెచ్చుకుందట. ఏమీ లేదనుకున్న సమయంలో సొరకాయని తీసుకొచ్చిన బిడ్డ, నిజంగా ఈరోజు మనము సంతోషంగా ఇంత కడుపు నుండి తినేటటువంటి పరిస్థితిని నువ్వు తీసుకొచ్చినావని అప్రిషియేట్ చేసిందట. చేసినప్పుడు ఈ పిల్లోడికి ఏమైపోయిందిగా, ఇలాంటి పని తప్పు అని ఆ పిల్లాడికి తెలియక ఈ పని మంచిదని మా అమ్మ నన్ను అప్రిషియేట్ చేసిందని నెక్స్ట్ టైము ఇంకా ఆ సొరకాయ పోయి అనేక విధమైనటువంటి దొంగతనాలు చేస్తూ తీసుకొస్తా ఉన్నాడు. తీసుకొస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళ తల్లికి ఏమైంది, ఈ పిల్లగాడు ఒక ఆధారం అయిపోయాడు కదా. ఆధారం అయిపోయి ఈ తల్లి అన్ని తీసుకుంటుంది, ఈ కుటుంబము యథేచ్ఛగా నడుస్తా పోతుంది. సంబరపడిపోయింది, నాకు భర్త లేనందుకు నా కొడుకు చేస్తున్నటువంటి ఈ సంపాదన నాకు జీవనోపాధిగా మారింది, ఏం చేస్తున్నానని అడగలేదు, కానీ ఆ పిల్లోడు తెచ్చిన వాటినన్నిటిని కూడా అనుభవిస్తూ పోతుంది. ఒకరోజు చిన్నవి చేస్తూ పేరు మోసినటువంటి గజ దొంగగా మారిపోయిందట. ఆయన మీద ఏకంగా కొన్ని లక్షలు రివార్డు ప్రకటించినటువంటి దొంగగా ఆయన మారిపోయాడు. ఒకానొక దినంలో తన పాపమే తనను పట్టుకుంది. పట్టబడ్డప్పుడు తనకేమైందంటే శిక్ష విధించిండ్రు. ఏమని శిక్ష విధించారంటే, ఆయన ఘోరమైనటువంటి నేరాలు చేసినందుకు ఆయనకు మరణ శిక్ష విధించిండు. మరణ శిక్ష విధించినప్పుడు తనను ఒక సమయం కొరకు జైల్లో పెట్టినారు. తీరా జైలు ఉరితీసేటటువంటి సమయం వచ్చినప్పుడు అతన్ని అడిగిండు ఆ జైలు అధికారి, అయ్యా మరి రేపు మీకు ఉరితీస్తాము, ఈరోజు మీకు ఏమైనా కోరిక ఉంటే ఆ కోరికను తీర్చవలసినటువంటి బాధ్యత మాకు ఆ యొక్క అధికారులు ఇచ్చారు, కనుక నీ కోరిక ఏంటి, చివరి కోరిక ఏమిటంటే
ఆ యొక్క వ్యక్తి చాలా బాధపడి నాకు కోరిక అంటే ఏం లేదు కానీ చివరిసారిగా నా తల్లిని నేను చూడాలని నా ఆశ అంటాడు. అది చిన్న కోరికే, ఇంకేమైనా ఉంటే చెప్పు తీర్చేస్తామంటే, లేదు నాకు ఇంకే కోరిక లేదు, నా తల్లిని చూడాలని నాకు ఒక కోరిక ఉంది అంటాడు. అయితే ఆ తల్లిగారిని పిలిపించినప్పుడు ఆ తల్లిని బాగా చూసి గట్టిగా కౌగలించుకొని ఏడ్చి ఆయన తన ముక్కును కొరికేస్తాడు. ముక్కును కొరికేస్తే అందరూ అధికారులు వచ్చి విడిపిస్తారు. విడిపించిన తర్వాత ఆమె ముక్కు పోయి రక్తం గారుతూ ఉంటుంది. ఒక్క మాట అంటాడు, అమ్మా నేను సొరకాయ దొంగతనం చేసినప్పుడే నన్ను కొట్టినంటే నేను ఈరోజు గజ దొంగగా నేను మారేవాడిని కాదు, ఈరోజు నా ప్రాణము పోయేది కాదు, నేను ఉరికొయ్యనెక్కేవాడిని కాదు. నువ్వు చేసినటువంటి నిర్లక్ష్యము, నువ్వు నన్ను హెచ్చరించక, నువ్వు నాకు ఆ యొక్క బుద్ధి మాటలు చెప్పకనే నేను ఈరోజు ఉరికమ్మం ఎక్కుతున్నానని తను బాగా అంగలారుస్తాడు. కనుక ఆ యొక్క బిడ్డకు జరిగినటువంటి పరిస్థితి తన తల్లి హెచ్చరించినందువల్లనే తనకు మరణము సంభవించింది. కనుక ఈరోజు మనకు సంఘ కాపరులుగా ఉండినటువంటి వ్యక్తులు ఆ యొక్క సరైన మార్గం చెప్పకపోతే మనం ఎక్కడ ఆ స్థితిని పొందుతామో ఒకసారి మనం ఆలోచించాలి కదా. మనకు సరైన మార్గోపదేశం చేయకపోతే ఇక్కడ ఏం కాకపోవచ్చు, కానీ పరలోకంలో మనము అలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక ఆ సత్య మాధుర్యాన్ని మనం గ్రహించాల. మనల్ని హెచ్చరిస్తున్నటువంటి వాక్యము మనకేమవుతుంది, మన త్రోవకు వెలుగవుతుంది అనే విషయాన్ని మనము గ్రహించాల. ఆయన వాక్యమే మనకేమవుతుంది, వెలుగుగా ఆ యొక్క మంచి నడవడిని మనల్ని నడిపిస్తుంది అనే విషయాన్ని మనము గ్రహించాల. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దీవెనల కొరకు లేకుంటే మనని సంతోషపెట్టడం కొరకు అనేకులు చెబుతూ ఉంటారు, కానీ అవి ఏమవుతూ ఉంటాయి, మన మార్గాన్ని పెడదారి పంపించేటటువంటి మాటలుగా ఉంటాయి. కనుక మనకు ఉన్నటువంటి సంఘాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవుని వాక్యం ఒక చోట రాయబడి ఉంటుంది, చిన్న మంద ఏమంటాడు, భయపడకండి, మీరు చిన్న మంద అయినప్పటికీ భయపడకండి అని అంటున్నాడు. మేమైతే నిజంగా చెప్తున్నాను, ఆ ఉన్నటువంటి ఎంత తక్కువ ఉన్న సంఘానికే నేను ఎక్కువ సంతోషపడతా ఉంటాను. ఎందుకంటే ఫిల్టర్ చేయగా ఏముంటాయి, జల్లడబడితే ఏమొస్తాయి, నూకలన్నీ వెళ్ళిపోయి బియ్యం మాత్రమే నిలబడతాయి. కనుక అందుకనే నేను సంతోషిస్తా. కనుక చిన్న మందాన్ని ఎప్పుడు దేవుడు ఏమంటుండు, భయపడక అంటుండు. కొన్ని మాటలే నేను ఎక్కువ సమయం తీసుకోను, కొన్ని మాటలు త్వరగా ధ్యానించుకుందాం. శ్రద్ధగా విని ఆ యొక్క మీరు నాకు కోఆపరేట్ చేస్తే నేను తొందరగా ముగిచ్చేస్తాను. మొదటి కొరింథీయులు 11వ అధ్యాయము 32వ వచనం చూసుకుందాం. 32 నుంచి చదువుతారు ఎవరైనా? మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, తలలు వంచి. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. వాక్యమైన నా దేవుడు, వాక్యం చేత మాతో మాట్లాడండి. మా సొంతం మా స్వనీతిని బంధించిన ఆయన మీ శిలువచాటును మమ్మల్ని మరుగుపరచండి. నా నోటిని మీ బూరగా మలిచి మీరు వాడుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ఇక్కడ ఒక మాట, చక్కటి మాట, మనము తీర్పు పొందని ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాం. మనం చాలాసార్లు అనుకుంటా ఉంటాం కదా, మనకేదైనా మనం అనుకున్న విషయాన్ని మనము జరిగించడానికి వెళుతున్నప్పుడు ఏదైనా అక్కడ సమస్య కలిగినప్పుడు మనం ఏమనుకుంటాం, సర్వసాధారణమైందే. త్వరగా మీరు మాకు రివర్స్ నాకు చెప్తా ఉంటే ఎవరు లేరు ఇక్కడ, మనం సరి చేసుకోవడానికే. రివర్స్ ఏదైనా జరిగినప్పుడు ఏమనుకుంటామంటే ప్రధానంగా ఇది సాతాను పని, ఇది సాతాను శోధన, ఇది సాతాను పని, ఇది సాతాను శోధన అని మనము మన ప్రయత్నాన్ని గట్టిగా చేస్తూ ఉంటాం. ఈ విషయం పట్ల మనము చాలా ఆ యొక్క దేవుని యొక్క ఆత్మచేత మనం ఆలోచించి ఆసక్తితో మనం కనుక దేవుని వెతికితే దేవుడు మనకు ఆయన చిత్తాన్ని మనకు బయలుపరుస్తాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఏది కూడా దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు, దేవుని ఆజ్ఞ లేకుండా ఏది జరగదు. ఎవరి పట్ల జరగదు చెప్పాలమ్మా, ఎవరి పట్ల జరగదు? దేవుని బిడ్డల పక్షంన ఏ విషయమైనా కానీ ఆయన ఆజ్ఞ లేకుండా ఏది జరగదని దేవుని వాక్యం చెప్తా ఉంది. మనకు ఉదాహరణకు ఆ వాక్యంలోనికి మనం వెళ్ళం కానీ, ఉదాహరణకు యోబు గారికి ఒక శ్రమ కలగడానికి ఎవరు ఎక్కడికి వెళ్ళి ఏ పర్మిషన్ తెచ్చుకున్నారండి?
అపవాదిగాడు దేవుని దగ్గరికి వెళ్ళి యోబు కొరకు మాట్లాడినప్పుడు ఏమని అంటాడంటే, నీ యొక్క ప్రొటెక్షన్ ఉంది కనుక ఆయనకు ఏమీ సంభవించటలేదు, కనుక నీ యొక్క ప్రొటెక్షన్ తీసేయి, ఆయన ఎలాంటి ప్రవర్తనలో నేను చూపిస్తానంటాడు. కానీ దేవాది దేవుడు ఆ యొక్క విషయాన్ని మనకెందుకు బయలుపరిచిందంటే, దేవుని బిడ్డలుగా మనము ఒక్కసారి ఒప్పుకొని రక్షణ పొందిన మనల్ని సాతానుగాడు ముట్టాలంటే వాడికి పర్మిషన్ లేదు. కనుక మనకు ఏదైనా సంభవించినప్పుడు అది ఎవరి ద్వారా జరుగుతుందని మనం గ్రహించాలా? దేవుడి ఆజ్ఞ చెప్పున, దేవుడు అనుమతిస్తేనే వస్తుందని అనుకోవాలా. ఎందుకు వస్తుందో ఈరోజు మనం ధ్యానిద్దాం. అర్థమవుతుందా? ఏ విషయంలో కూడా దేవుని బిడ్డలుగా మనము ఒప్పుకొని మనం రక్షణ పొందిన మనకు ఏదైనా సంభవిస్తుంది, అపవాది వలన మనకు సంభవించదు. ఎందుకంటే అది లోకస్తులకైతే ఆ అపవాదిగాడు ఏం చేస్తాడంటే, వీడు రక్షణ పొందొద్దని నరకానికి తీసుకువెళ్ళడానికే ప్రయత్నం చేస్తాడు కదా. ఎప్పుడు అయినా కానీ ఒక ఆత్మను త్వరగా నశింపజేయాలని వాని యొక్క ఆలోచన. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, మనము రక్షణ పొందిన మనల్ని ఇంకా కూడా మనల్ని సరిచేసి చక్కబెట్టడం కొరకు దేవుడు మనల్ని కొన్ని ఇప్పుడు మన పిల్లలు ఏవైనా పొరపాటు చేస్తే మనం ఏం చేస్తామండి? చిన్నపిల్లలు అయితే వదిలేస్తాం, కానీ కొంచెం పెద్దోళ్ళు అయితే కొడతాం కదా, కొడతాము, బెదిరిస్తాము, తిడతాం. అలాగే దేవుడు కూడా ఇక్కడ ఏమని మాట్లాడుతుంటే, మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. అర్థమైందా? మనము ఈ రోజుల్లో మనం ఏదైనా చిన్న శ్రమ కలిగినప్పుడు మనం ఏమవుతున్నామంట? పరలోకంలో మనకు శిక్ష పొందకుండానట్లు లోకముతో పాటు, లోకం ఏమవుతుంది? నరకంలో వాళ్ళు తీర్పు తీర్చబడినప్పుడు నిత్య నరకంలో కాలుతారు కదా, మనము నిత్య నరకంలో కాలకుండా ఉండునట్లు మనం ఏం ఏమవుతున్నామట? చిన్న శ్రమలను అనుభవిస్తూ ఉన్నమాట. మనం అనుకుంటా ఉంటాం, చాలా మంది అంటూ ఉంటారు, దేవుని చేత వాళ్ళు ఆశీర్వదింపబడిన వారని. అంటే ఏమని ఆశీర్వదించారని, ఏమిని చూసి ఆశీర్వదింపబడినారా అంటారంటే, వారికి కలిగినటువంటి ఆస్తిని బట్టి, అంతస్తును బట్టి మనం దేవుని చేత ఆశీర్వదింపబడినరు అని అంటాం. ఒకవేళ మనకేమైనా శ్రమ కలిగినప్పుడు చాలా మంది, అది తరచుగా సహజంగా ఉండేదే, ఏమనంటే ఈయన ఏ తప్పు చేసిండో, ఈయన ఏ పాపం చేసిండో కనుక ఈ యొక్క స్థితి వారికి కలిగింది అని. ఎవరో ఎందుకు, అదే యోబు గారిని తన ప్రాణ స్నేహితులు కూడా అన్నారు కదా, అన్నారా లేదా? ఏమన్నారు? నువ్వు ఏ పాపం చేసింటివో అందుకే నీకు ఈ స్థితి అన్నారు. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, మనము ఆ నిత్య రాజ్యంలో లోకస్తులు తీర్పు పొందబో ఆ స్థితిలో మనము శిక్షకు పాత్రులుగా ఉండకుండా నిమిత్తము మనల్ని దేవుడు ఏం చేస్తుండట? చక్కగా చేస్తా ఉన్నాడంట, కొలిమిలో పెడతా ఉన్నాడంట. కొలిమిలో బంగారాన్ని పెట్టినప్పుడు ఏం చేయాలమ్మా? మంట ఊదాల కదా. అది ఊదితేనే అది ఏమవుతుంది? కరుగుతూనే ఏమవుతుంది? దాంట్లో ఉన్న మలినము బయటపడతా ఉంటుంది, ఆ స్వచ్ఛత బయటపడతా ఉంటుంది. అది బాగా కరిగించినాకనే అది దగ మెరుస్తూ ఉంటుంది. కనుక మనము కొలిమిలో పెట్టబడుతున్నప్పుడు మనకు బాధలే కలుగుతాయి, కానీ సుఖం కలుగుతుందా? ఏమవుతుంది? బాధలే కలుగుతాయి. కనుక దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, శిక్షావిధి కలుగుకున్నట్లు ప్రభువు చేతనే మనము శిక్షింపబడుతున్నామట. దేవుని దగ్గరికి వచ్చి రక్షింపబడిన వారం చిన్నవి ఏమన్నా అయితే మనం ఏం చేయాలా? మనలో ఏదో సంథింగ్ దేవునికి అయిష్టమైనటువంటి నడవడి ఏదైనా ఉందేమో అని. చిన్న లేదు, పెద్ద లేదు, నువ్వు లేదు, నేను లేదు, తేడా లేదు, ప్రతి ఒక్కరము కూడా మనము సరిచేయబడతా ఉన్నాం. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఆ దేవుడి యొక్క శ్రమ మనకు కలిగినప్పుడు మనం ఏమని ఫీల్ కావాలంటే, ఆ దేవునికి మనం ఎట్లున్నట్టు? దగ్గరున్నట్టు అనుకోవాలా. మనం అన్ని విషయాలు అనుకున్నదల్లా అవుతుంది, కోరిందల్లా వస్తుంది అంటే మనం ఏమనుకోవాలా? అపవాదిగాడు మనల్ని టార్గెట్ చేస్తలేడు, వాడు నన్ను లక్ష్య పెడతలేడు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి. లోకల్లో ఒక కార్పొరేటర్ ఉన్నాడండి. ఆ కార్పొరేటర్ మనము ఇల్లు కట్టుకునేటప్పుడు మన దగ్గరికి రాకుండా ఉన్నాడనుకో, అది అర్థం ఏంటంటే వాడికి మనం సన్నిహితులమని, వాడికి మనము ప్రియమైన వారమని కదా. ఎవరినొచ్చి ఇబ్బంది పెడతాడు, ఎవరినొచ్చి అడుగుతాడు అంటే వానికి ఇష్టం లేని వాళ్ళనే ఇబ్బంది పెడతాడు, ఇష్టం లేని వాళ్ళనే వచ్చి అడుగుతాడు. ఈరోజు దేవుని బిడ్డలనే వాడు టార్గెట్ చేస్తూ ఉంటాడు. ఎక్కడైతే అది బలమైన సేవ ఉంటుందో అక్కడ వాడిని టార్గెట్ చేస్తూ ఉంటాడు. వారిని ఎవరికి ఇష్టంగా బ్రతుకుతుంటారో వాళ్ళని అసలు పట్టించుకోడు. ఎందుకు పట్టించుకోడు చెప్పండి? వీడు నా ఫ్రెండే, ఎక్కడికి వస్తాడు వీడు?
పరలోకంలో నరకానికి వస్తాడని సంతోషపడతా ఉంటాడు. కనుక ఎప్పుడైనా కానీ మనకి ఏదైనా శోధన వచ్చిందంటే మనం ఏం చేయాలంటే, మనం దేవునికి దగ్గర ఉన్నాము, అపవాదిగాడు మనని టార్గెట్ చేసిండని మనం గ్రహించాలి. ఆ విషయాన్ని మనం ఖచ్చితంగా గ్రహించమని దేవుని వాక్యం చెప్తా ఉంది. అయితే ఇలాంటివి కొంతమందికి ఆ యొక్క పరిశుద్ధ లేఖనంలో జరిగినాయి. అది ఎవరికి ఎలాగూ జరిగినాయో మనం ఒకసారి చూసుకుందాం. రెండవ సమూయేలు 16వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూద్దాం. రెండవ సమూయేలు 16వ అధ్యాయం 8వ వచనం. త్వరగా చదవండి, తీసిన వాళ్ళు త్వరగా చదవండి. పదహారో అధ్యాయం 8వ వచనం. చీపో చీపో నీవేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా, సెరూయా కుమారుడైన అబీషై ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజునగు నిన్ను శపింపనేలా నీ చిత్తమైతే నేను వాని చెరబోయి వాని తల ఛేదించి వచ్చేదనా నేను. చదమ్మా. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనీయుడి. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగునెందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అబీషైతోను తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయ చూచుచుండగా ఈ బెన్యామీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము? వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వానిని శపింపనీయుడి. హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి వాక్యం మీకు అర్థమై ఉండాలి కదా. 2 సార్లు అక్కడొకసారి ఇక్కడొకసారి చదివినాం మనం. అయితే దావీదు గారు రాజుగా ఏలినటువంటి ఆ సందర్భంలో జరిగినటువంటి ఆ పరిణామాన్ని మనకు దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. రాజుగా ఏలినటువంటి ఆ తరుణంలో ఆయన చేసినటువంటి ఒక పొరపాటు మనందరికీ తెలుసు కదా. దావీదు గారు ఏం చేసిండండి? ఒక పొరపాటు చెప్పండి త్వరగా. మిద్దె మీదకి ఎక్కిండు కదా. మిద్దె మీదకి ఎక్కడమే ఒక పాపానికి కారణమైంది. కనుక తద్వారా ఏమి జరిగిందంటే భయంకరమైనటువంటి స్థితి ఆయనకు కలిగింది. ఒక్కొక్క చోట ఆయన రాసుకుంటాడు ఏమనంటే, నా కన్నీటితో నా పడక కొట్టుకుపోయింది అంటాడు. అంటే ఎంత ఏడిస్తే ఆయన కన్నీటితోనే ఆయన పడక కొట్టుకుపోతుందో ఒక్కసారి ఆలోచించండి. మనం ఏడిస్తే కనీసం కర్చీపు కూడా తడవదు కదా. మనం ఏడిస్తే కర్చీపు కూడా తడవదు. ఈ బైబిల్లో పరిశుద్ధ లేఖనంలో దేవునితో నడిచినటువంటి వారు దేవునికి విరుద్ధంగా చేసి బహుభయంకరంగా ఏడ్చిన వాళ్ళనైతే నా దృష్టికి ఒక 2 అయితే బాగా కనబడతా ఉంటారు. ఒకటి పేతురు గారు, ఒకటి దావీదు గారు. పేతురు గారు దేవుని ఎరగనని చచ్చేంత వరకు ఏడ్చాడట. ఎలాగంటే కోడి కూసిన ప్రతి సమయాన్ని ఆయన ఏడ్చాడట. ఆయన ఏదైనా ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో సువార్తకు వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు వెనకాల పరిగెత్తుకొని వెళ్ళి కుక్కురూకు అని ఆయనకు ఆ కూత వినిపిస్తే ఆయన ఏడ్చని దినము ఏడ్చని సమయం లేదట. ఆయన కళ్ళు ఎప్పుడు పేతురు గారి కళ్ళు ఇంతలా ఉండేటి అట. ఏడ్చి ఏడ్చి ఏడ్చి, ప్రభువా నేను నిన్ను ఎరగనని చెప్పినాను తండ్రి, నిన్ను ఎరగనని చెప్పినానని కుమిలి కుమిలి ఏడ్చేవాడట. అంతగా ఏడ్చాడట. అలాగే దావీదు గారు కూడా ఆయన ఏడ్చి 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 ఆయన కన్నీళ్లతో
ఆయన పడక కొట్టుకుపోయిందని రాస్తా ఉంటాడు ఆ యొక్క దావీదు గారు. అయితే నిజంగా కొట్టుకుపోయిందంటే నిజంగా చెప్తున్నాను కదా, పరిశుద్ధ లేఖనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, మన కన్నీటి ప్రతి బొట్టు కూడా ఒక బొడ్డిలో ఆయన భద్రపరిచి పెట్టిండట మన దేవుడు. ఏది భద్రపరిచి పెట్టిండట? మన దాన ధర్మాలు రాకపోవచ్చు కానీ, మన యొక్క సుఖభోగాలు రాయకపోవచ్చు కానీ, మన కన్నీటి బొట్టును ఆయన ఒడిసి పట్టుకుంటుండంట. మనము కార్చేటటువంటి ప్రతి కన్నీటి బొట్టును కూడా ఆయన ఒడిసి పట్టుకుంటుండంట. దేవుని సన్నిధిలో ఏది వృధా కాదు. ఒకవేళ మన ఆడారంభమో మన విలాసవంతమైనటువంటి జీవితం వృధా అవుతుండొచ్చు, కానీ మన కన్నీటి బొట్టు మాత్రం అస్సలు వృధా కాదు. మనము అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఎక్కడైనా కానీ ఒక చోట కొద్దిసేపు అయినా మెలకుగా ఉండలేరా? కొద్దిసేపు అయినా మెలకుగా ఉండలేరా? ఎందుకు మెలకుగా ఉండాలమ్మా? మనము ఎందుకు మెలకుగా ఉండాలి? అపవాది దొంగ గనుక వాడు దోచుకొని పోతాడు. ఏమి దోచుకొని పోతాడమ్మా? మన విశ్వాసాన్ని దోచుకోపోతాడు. మన యొక్క దేవుని దగ్గర ఉన్నటువంటి పటిష్టతమైనటువంటి ఆ పరిస్థితిని దోచుకొని పోతాడు. కనుక మనము మెలకువగా ఉండి ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. మెలకువగా ఉండి ప్రార్థన చేస్తేనే మనము కీడులో పడకుండా, శోధనలో పడకున్నట్లు కీడు నుండి తప్పింపబడేటకు మనము ప్రార్థనతో మనము నిలబడగలము. ప్రార్థించడం మనం ఏం చేస్తామంటే సర్వసాధారణంగా ప్రతిదానికి సమయం ఇస్తాం, కానీ ప్రార్థనకు సమయం ఇవ్వం. ప్రతి దినము ప్రతి పనికి మనము ఆ యొక్క సమయాన్ని ఇస్తూ ఉంటాము. చివరికి వచ్చేసరికి ప్రార్థనకు వచ్చేసరికి మనం ఏమైపోతాం? అలసిపోతాం. అలసిపోయి ఇట్లా మంచం మీద దొరకగానే ఎంబడే ఒక 15-20 ఆ దురాత్మలు వచ్చేసి కాళ్ళు విసుకుతూ ఉంటాయి, నెత్తొత్తుతూ ఉంటుంది, చేతులు ఒత్తుతూ ఉంటాయి. ఎందుకు? అలసిపోయినవమ్మా, చాలా కష్టపడ్డావు, నీ దేవునికి తెలియదా? నువ్వు అలసిపోయినావని, నువ్వు కష్టపడ్డావని నీ దేవునికి తెలియదా? ఏం కాదు, పడుకో అంటది. కానీ తద్వారా తెల్లవారే నీ ఇంటి ముందు నిలబడుతున్నటువంటి ఆ కీడుని మాత్రం పసిగట్టలేకపోతా ఉంటాం మనం. ఆ యొక్క తెల్లవారి జరగబోయేటటువంటి ఆ యొక్క అనర్థం గురించి మనము పసిగట్టం. అందుకే ఆ యొక్క దేవాది దేవుడు తన సిల్వను ఎత్తుకొని మోసుకొని వెళుతున్నప్పుడు ఆ యొక్క అమ్మలందరూ కూడా అంగలారుస్తుంటే దేవుడు ఆ సిల్వని దించేసి, అమ్మలారా మీరు ఏడవకండి, మీరు ఇంటికి వెళ్ళి హ్యాపీగా బిర్యానీ వండుకొని తినండి, ఎందుకంటే ఈరోజు మీ పాపము క్షమింపబడతాయి, మీరు వెళ్ళిపోయి తిని పడుకోండి అన్నాడా? ఏమన్నాడు? అమ్మలారా మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అంటున్నాడు. ఏడవండి. ఎందుకు ఏడవాలంటే మనము చేసినటువంటి మన పితరుల పాపమును బట్టి మనము జీవితాంతం కూడా ఏడవాలా. దేవుడు ఒక చోట రాయబడి ఉంటుంది, నేను దీన మనస్కుడను సాత్వికుడను, మీ కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి అంటాడు. మన మనసంతా దీన మనసు ఉండాలా. మన యొక్క ఆ యొక్క మన ప్రవర్తనలో సాత్వికపు హృదయం ఉండాలి. నిన్నటి దినం నాకు ఇక్కడికి రావడానికి కాచిగూడ స్టేషన్కి వెళ్ళినాను. వీళ్ళు నాకు 2-3 ట్రైన్లు చెప్పారు. సరే, నాకు అప్పటికి నేను ఏదైనా తలుచుకుంటే అనుకుంటే త్వరగా అయిపోవాలి. ఆ పరిస్థితిని బట్టి నేను తర్వాత ఏం జరుగుతుందో కూడా నేను ఆలోచించాను. సరే, శాతవాహన ఉంది అని చెప్పిండ్రు. సరే, శాతవాహన విశాఖపట్నం ఎక్స్ప్రెస్ ఉంది అన్నారు. సరే అని అక్కడికి వెళ్ళి అక్కడికి అడిగినప్పుడు ఏ ట్రైన్ ఉందని ఆ టికెట్ ఇచ్చేటటువంటి వాళ్ళే నన్ను అడిగితే, ఇప్పుడు వైజాగ్ ఉందంట కదండి అంటే, ఆమె ఏం చేసింది, కారేపల్లి అని విశాఖపట్నం ఎక్స్ప్రెస్కి ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కారేపల్లికి తాడేపల్లి గూడానికి ఎంత వ్యత్యాసం ఉంది? ఒక 3-4 పదాలు వ్యత్యాసం ఉంది. అయితే నేను కారేపల్లికి టికెట్ ఇవ్వని అడిగినాను. ఆయన తాడేపల్లి గూడెం కొట్టిన తర్వాత అది 180 రూపాయలు ఏమో చూపిస్తే నేను అన్నాను, కారేపల్లి అడిగితే తాడేపల్లి గూడెం ఇచ్చినవి ఏంటంటే, నువ్వే తాడేపల్లి గూడెం అన్నావు అని అన్నాడు. అంటే నేను తాడేపల్లి గూడానికి కారేపల్లికి ఎంత తేడా ఉంది, నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అంటే ఏదో సడన్గా ఒక మాట అన్నాడు. అంటే ఆయన మీద గట్టిగా అరిసిన. నేను ఇంతవరకు నేను రక్షణలో పొందిన తర్వాత మళ్ళీ నేను ఏనాడు బూతులు అయితే మాట్లాడలేదు, కానీ గట్టిగా అరిచిన, ఏం మాట్లాడుతున్నావు అంటే ఆ యొక్క హాల్ అంతా పెద్దగా ఉంటుంది, సౌండ్ మొత్తం చాలా రీసౌండ్ వినబడ్డది. అందరు చూసిరు. పాపం ఆయన ఏం చేసిండంటే, ఇప్పుడు 30 రూపాయలు లాస్ అంటే మరి నేనేం చేయాలా? నేను నీకు కరెక్టే చెప్పినా, నువ్వు నాకు ఇయ్యమన్న ఆ యొక్క ప్రాంతానికి నాకు ఇయ్యలేదంటే ఆయన నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేసి ఆ యొక్క టికెట్ తీసేసుకున్నాడు. నేను పక్క కౌంటర్లోకి వెళ్ళినా, మళ్ళీ టికెట్ కొనుక్కున్నా, బాధ అనిపించింది. 30 రూపాయలు ఆయన ఎందుకు లాస్ కావాలా అని వెళ్ళిపోయి, అన్న సారీ, ఇక 30 రూపాయలు తీసుకో అని నేను అంటే, ఆయన తీసుకుంటలేడు. వద్దులే నేను సంపాదించుకుంటా చాలా అంటుండు. దయచేసి ఏమనుకోకన్నా, సారీ క్షమించన్నా అంటే కూడా ఆయన క్షమించలేదు. క్షమించే గుణము దేవుని ఆత్మ కలిగిన వారికే, క్షమించమనే పశ్చాత్తాపము దేవుని ఆత్మ కలిగిన వారికే, కానీ ఈ లోక సంబంధులకు ఉండదు. అస్తమానం పగ తీర్చుకుందామా అనేటటువంటి ఆ స్వభావం ఉంటుంది. ఎందుకని ఉంటుంది ఆ స్వభావం అంటే,
మానవుడు సహజ సిద్ధ స్వభావము చేత తన స్వకీయ ఉద్దేశమును నెరవేర్చుకునేటటువంటి ఉద్దేశమును అపవాదిగాడు ఆదిలోనే మనకు బీజం వేసేసిండు. కనుక ఆ బీజం పోవాలంటే, ఆ పాపం పోవాలంటే, ఆ ఉద్దేశం పోవాలంటే మొదట మనము యేసయ్య రక్తం చేత కడగబడాలా. ఆయన దేవుడని ఒప్పుకుంటే ఆయన యొక్క పరిశుద్ధాత్మ మనలో కార్యం చేస్తూ ఉంటుంది. ఆయన మనల్ని ఒప్పింపజేస్తుంది. ఆయన మనల్ని మార్గంలో నడిపింపజేస్తుంది. ఆయన ఉద్దేశంని మన ద్వారా నెరవేరుస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని గ్రహించాలి. అయితే ఇక్కడ రాజుగారు అయినటువంటి ఆయన ఎక్కకూడనటువంటి ఆ యొక్క పోకూడనటువంటి సమయంలో పోయి ఎక్కకూడనటువంటి స్థలంలోకి ఎక్కి ఆయన ఉన్నటువంటి ఆ స్థితిని ఆయన దేవునికి వ్యతిరేకం చేసింది. మనం ఈరోజు చాలామంది రాలేదని విన్నాను. నాకు చాలా బాధ అనిపించింది. దేవుని కంటే ఎక్కువగా ఏ దాన్ని కూడా మనము ప్రేమించకూడదు. ఒకవేళ ఏదైనా అంత ఇంపార్టెంట్ అయితే సంఘము తర్వాతనే మనము ప్రతి పని మనం చూసుకోవాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. అయ్యగారు చెప్పిండ్రు కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళు ధన్యులని. నిజమే అది. అయితే అక్కడ యుద్ధానికి పోవాల్సినటువంటి దావీదు గారు ఎక్కడికి వెళ్ళిండమ్మా? మిద్దె మీదకి వెళ్ళిండు. యుద్ధానికి పోయి యుద్ధం చేయాల్సినటువంటి రాజు సైనికులను పంపించి ఈయన తాపిగా హ్యాపీగా ఎందుకని ఆ యొక్క తాపిగా ఉన్నాడంటే, యుద్ధం ఎవరు చేస్తారు చెప్పాలి చెల్లెలు? యుద్ధం ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడని ఆయనకు తెలుసు. అందుకే యుద్ధం దేవుడే, నా పని నేను చేస్తాననేసి అటు ఇటు చూస్తుంటే అక్కడ సాతాను గడు దేవుడిని. అయితే మనలో ఒక విషయాన్ని చాలా గమనించాలి. పరిశుద్ధాత్మ ఎప్పటికీ మన హృదయంలో ఉంటుంది. అలాగే దురాత్మ కూడా పక్క నుండి పీడిస్తూ ఉంటుంది, శోధిస్తూ ఉంటుంది, చెడు చేయమని అంటూ ఉంటుంది. మనం ఇమ్మీడియట్లీగా యేసయ్యా ఈ దురాత్మలను భారదోలయ్యా అంటే ఇమ్మీడియట్లీ పరిగెడతా ఉంటుంది. మనము ప్రతి క్షణము ఆయనను అడుగుతూ ఉండాలి. మనం శోధనలో పడకుండానట్టు మనం ఆయనను అడగాలి. అందుకే దేవుడు ఒక చోట అంటాడు, ఏమంటాడంటే, అడుగుడి మీకు ఇవ్వబడును. ఏమి ఇవ్వబడతాయి? ఆస్తుల, అంతస్తుల, ధనమా, బంగారమా, బండ్ల, పొలాల? కాదు, ఆయనతో నిలబడేటటువంటి స్థితిని నీకు ఇస్తానంటుండు. మనం ఒక అధికారి దగ్గరికి పోయి ఫోటో దించుకోవాలంటేనే, ఆయన మనతో పరిచయం చేసుకోవాలంటేనే, ఆయన మనతో మాట్లాడాలంటేనే మనం సంతోషపడతాం కదా. ఎవరైనా అధికారి వచ్చి మనల్ని పిలిస్తే ఎంతో గొప్పగా చెప్పుకుంటాం కదా. అలాంటిది సృష్టికర్త అయిన దేవుడే మనతో ఆ యొక్క మాట్లాడుతానంటే మనం ఎలాగుండాలా? ఆయనతో స్నేహం చేస్తానంటే మనం ఎలాగుండాలంటే ప్రతిదినం ఆయనను అడుగుతూ ఉండాలి, అయ్యా నన్ను నిలబెట్టు, అయ్యా నాకు బలముని, అయ్యా నాకు శక్తిని, అయ్యా నాకు ప్రార్థన చేసేటటువంటి శక్తిని, నాకు సోమరితనమును తీసేయి, అయ్యా నాకు బలహీనత నుండి నన్ను దూరం చేయని ఆయనను అడుగుతుంటే ఆయన ఇస్తాడు. ఎవరైనా కానీ మీరు ఎప్పుడైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళు, మీకు ఎవరికైనా డబ్బులు అవసరం ఉంటే నన్ను అడగండి నేను ఇస్తానని ఎవరైనా అన్నారా? చెప్పండి, ఎవరైనా అన్నారా? ఎవ్వరూ అనలేదు కదా. కానీ మీకు ఏమైనా అవసరం పడితే మీరేం చేస్తారు? పోయి అడుగుతారు కదా. అడగడానికి కావలసినటువంటి ఆసక్తి మన దేవాది దేవునికి ఏముందట? ఇవ్వడానికి ఉందంట. అడగండి నేను ఇస్తా, అడగండి నేను ఇస్తా అంటే ఏంటి? డబ్బులు కాదు, ఆయనతో ఉండేటటువంటి జీవితం. మీరు ఒక విషయాన్ని గ్రహించాలా. డబ్బు 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 అని మనం ఎందుకు అనుకుంటున్నామంటే, ఈ లోకంలో ఉన్నది కాబట్టి మనం డబ్బు కొరకు కొంచెం ప్రాధాన్యత ఇస్తున్నాం. కానీ దేవుడు ఏమంటాడు? కైసరిది కైసరికే, దేవుని దేవునికే. ఇక్కడ ఉన్నది దేవునికి ఇవ్వలేము మనము. కైసరిది కైసరు ముద్రించినటువంటి ఆ ముద్ర కలిగిన నాణ్యాన్ని దేవునికి ఇవ్వలేము. మనము కైసరిది కైసరికే ఇచ్చేస్తాము. మనం ఏ ఒక్క కైసరు నాణ్యాన్ని కూడా తీసుకొని మనం పరలోకానికి వెళ్ళలేము. తీసుకొని పోయినరా ఎవరైనా? ఎవరు తీసుకొని వెళ్ళలేదు. అందుకే దేవుడు ఒక మాట అంటాడు, ఎవడైనా లోకమంతా సంపాదించుకొని పరలోక రాజ్యము సంపాదించుకోకపోతే ఏమి లాభం? కనుక మనం ఆ లోకం కొరకే మనం ప్రయాసపడుతున్నాం. ఆయన కొరకే మనం ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి ఉన్నాం. దేవుడు మనల్ని నిర్మించి ఈ లోకానికి పంపించేటప్పుడే ఒక మాట అన్నాడు. ఏమనంటే, నరులారా తిరిగి రండి అన్నాడు. నేను అక్కడి నుండి ఇక్కడికి వచ్చాను. నేను 1 రోజుకు 2 రోజుల కొరకే వచ్చినాను. మీరు నమ్ముతే నమ్మండి, ఒకటే జత బట్టల మీద వచ్చినాను. నేనేమి ఆ బియ్యము, పొయ్యి, ఆ యొక్క ఇక్కడికి ఉండడానికి కనీసము ఆ యొక్క బట్టలు లేకుంటే ఇంకా అనేక విధమైనటువంటి సామాగ్రి నేను తేలేదు. ఎందుకు తేలేదు చెప్పాలి? ఎందుకు తేలేదు? నేను తిరిగి తెల్లారి వెళ్ళిపోవాలి కనుక. మనము తిరిగి వెళ్ళవలసిన వారమైండి మనం ఎందుకొరకు ఈ లోక సంబంధమైన వాటిని మనం సమకూర్చుకోవడానికి ఆలోచిస్తున్నామో ఆలోచించండి. దేవుడు ఏమంటాడు? ఇశ్రాయేలును 40 సంవత్సరములు అరణ్య మార్గంలో నడిపించిండు. ఏ ఒక్కరు భూమిని సేద్యపరచలేదు, ఏ ఒక్కరు నాగళ్ళు పెట్టి దున్నలేదు, ఏ ఒక్కరు కూడా సంపాదన కొరకు నాణ్యాలను ముద్రించలేదు. కానీ 40 సంవత్సరములు సమృద్ధిగా పోషించినటువంటి నా దేవుడు ఈరోజు నన్ను తప్పక పోషిస్తాడని నమ్మండి, విశ్వసించండి. ఈరోజు నేను అనుకుంటున్నా, నేను కష్టపడ్డా, ఈ దినమంతా నేను కష్టపడి నేను 1000 రూపాయలు సంపాదించిన అనుకుంటున్నానేమో. నాకు కష్టపడడానికి శక్తినిచ్చినటువంటి దేవుడే లేకపోతే నేను కష్టపడలేను.
కష్టపడి ఇంటి దాకా రావడానికి ఆ కాపుదల ఇచ్చింది ఆ దేవుడే, లేకపోతే నేను ఇంటి దాకా రాలేను. కష్టపడి ఆ 1000 రూపాయలు ఆయన ఇచ్చేటటువంటి మనసు కలిగించింది కూడా ఆ దేవుడే, లేకపోతే వాడు నాకు డబ్బులు ఇయ్యాడు, ముంచేస్తాడు. ఈ విషయాన్ని అన్నింటినీ గ్రహిస్తే ఆ దేవుడు లేని మనం ఒక్క పని కూడా మనం చేయలేం. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు అధిక ఆలోచించి ఒక ఎంట్రుకను తెలుపుగాను ఒక ఎంట్రుకను నలుపుగాను చేసుకోలేవట. ఆయన ఆజ్ఞ లేకుండా ఒక ఎంట్రుక కూడా రాలి పడదని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈ విషయంలో మనం ఎంత వెనుకబడి ఉన్నామో ఈ విషయాన్ని మనం గ్రహిస్తే మనకు అర్థమవుతా ఉంటుంది. కనుక దేవుని ఆజ్ఞ లేకుండా మనకేమి సంభవించదని దేవుని వాక్యం చెప్తా ఉంది. అయితే ఇక్కడ ఆ రాజుగారు చేసినటువంటి పనికి దేవుడు ఏం చేసిండు, ఆయనకు ఆ లోకంలో శిక్ష ఉండకుండానట్లు ఈ లోకంలోనే శిక్షించుతున్నాడు. అయితే ఈ లోకంలో మనం ఒక పని ఎవరో ఒకరు మర్డర్ చేశారు అనుకోండి, మర్డర్ చేస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఒకవేళ అరెస్ట్ చేయకపోతే మనము సీక్రెట్ మర్డర్ చేసినాం అనుకోండి, ఎప్పటికైనా ఆ గుండె భయం 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 ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. ఇంటి ముంగడికి పోలీస్ జీప్ వస్తే మన కొరకే వచ్చిందేమో అనుకుంటారు, పక్కింటిలో పోయినా మన కొరకే వచ్చారు అనుకుంటాం. ఏదైనా భయం 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 ఉంటుంది. నేను రక్షణలోనికి రాకముందుకు అరగంట అయిపోయింది కదా, నాకు ఏసయ్య మాటలు కడుపులో ఉంటే చెప్పాలి అని ఆశ ఉంటుంది, కానీ సరే త్వరగానే ముగిస్తా దయచేసి. అయితే నేను రక్షణలోనికి రాకముందుకు నేను ఒక చేయకూడని పని చేసినప్పుడు ఆ చేయకూడని పని చేసి చెప్పుకోకుండా ఉండాల్సింది. కానీ పాపము పట్టుబడుతుంది. అది ఎలాగా అంటే, వాంచగలిగితే పాపము వాకిట నిలుస్తుందని ఏదో సమ్ రెఫరెన్స్లో ఉంటుంది. అయితే ఆ పాపం ఎలాగూ పట్టుబడుతుంది అనమాట. పాపం వల్ల వచ్చే జీతం మరణమే. అయితే అది చేసిన మా ఇంట్లోలే కదా, నా తమ్ముడే కదా, మా అమ్మనే కదా, మా అక్కనే కదా అని నేను కొంచెం వాళ్ళకి చెప్పుకున్నా. ఇలాంటి పని చేస్తే నాకు ఇంత డబ్బులు వచ్చినాయని చెప్పుకున్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ఒకరోజు వాళ్ళకి మాకు గొడవ అయినప్పుడు, నీ కొరకు నేను పోలీస్ స్టేషన్లో చెప్తా అన్నారు. నాకు కొట్లాడిన దానికంటే ఎక్కువ గుండె బద్దలైపోయింది. నాకు నా రక్త సంబంధికులే, నా తోడబుట్టిన వారే నన్ను పట్టిస్తానని అన్నారని నేను ఏడవని దినం లేకుండే. కానీ ఒకరోజు అది బయటపడ్డది. నా ఇంటి ముందుకు పోలీసులు వచ్చారు, నన్ను అరెస్ట్ చేశారు. 9, 10, 12 రోజుల్లో జైల్లో ఉన్నా. ఆ తర్వాత బయటికి వచ్చిన. నాకు ఇప్పుడు ఏమైంది? ఎవరైనా నీకు పోలీసులకు చెప్తా అంటారా? నేను 10 రోజులు శిక్ష అనుభవించేసి వచ్చిన. చెప్పుకుంటే చెప్పుకోపో అని అంట కదా. దేవుని దగ్గర కూడా దేవుని యథార్థత ఏమంటుందంటే, మనము చేసినటువంటి తప్పుకు శిక్ష అనుభవిస్తే మనకు భయం లేదు. సాతానుగాడు పోయి దేవుని దగ్గర చెప్తాడు, పలానా వ్యక్తి ఈ పని చేసిండు, ఆయనకి ఎట్లా నువ్వు పరలోకం ఇస్తావు అని అడుగుతాడట. అప్పుడు దేవుడు ఏం చెప్తాడంట, ఇగో ఈ పనిష్మెంట్ అనుభవించిండు, ఆయనకి ఇంకా శిక్ష లేదు, ఆయన ఈ రక్తం చేత కడగబడ్డాడు, ఆయనకు శిక్ష లేదు అని ఆ దేవాది దేవుడు చెప్తాడు. కనుక మనము శిక్షింపబడినప్పుడు మనము ఏమనుకోవాలంటే, ఇది సాతాను పని కాదు. దేవా, నేను నీకేమైనా నీకు ఆయాసకరంగా చేశానా, నీకు అయిష్టకరమైనటువంటి పని చేశానా అని మనము పరీక్షించుకోవాలా. ఎందుకంటే దావీదు గారు అంటున్నాడు ఇక్కడ, నేను సమయం ఎక్కువ అయిపోతుంది కనుక నేను ఇంకా ముందుకు వెళ్ళిపోతా, ఎక్కువ వివరించను, మీరు బాగా చదవండి. నాకైతే కన్నీళ్ళు ఆగాయి. నాకు ఇక్కడ కూర్చున్నా నాకు కన్నీళ్ళు ఆగుతలేవు. నాకు ఎందుకంటే ఆ దేవుని యొక్క వాక్కు అంత అద్భుతమైనది, రమ్యమైన మాటలు మనకు ఆ యొక్క దేవుడు మనకు పొందుపరిచింది. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, అందుకు రాజు, సెరియా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనీయుడి, దావీదుని శపింపమని యెహోవా సెలవియ్యగా నీవు ఇలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడు ఎవడు? దేవుడే చెప్తుడు నన్ను తిట్టమని, దేవుడే నన్ను అనమని అన్నందుకే ఆయన అంటుండు. లేకపోతే అంతటి గొప్ప బలవంతుడైన గొలియాతు కూడా ఈయన ఏమి చేయలేదు కదా, అంతటి ఆ యొక్క శక్తిమంతుడు కూడా దావీదుని ఏం చేయలేకపోయిండు కదా. ఈ యొక్క సామాన్యమైనటువంటి ప్రజలు వచ్చి చీపో అని అంటున్నాడు. అంటే ఎవరు ఆజ్ఞ ఉందన్నమాట? దేవుని ఆజ్ఞనే ఉంది గనక ఆయన అలాగూ అనగలుగుతుండు అనేసి అంటా ఉన్నాడు. అయితే ఇంకా కింద చూసుకుంటే, యెహోవా నా శ్రమలను లక్ష్యపెట్టినేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయినేమో. వాడన్నందుకు నన్ను దేవుడు ఏమైనా కనికరిస్తాడేమో, ఈ బాధ పడినందుకు నాకు దేవుడు ఏమైనా ఆయన కృప చూపుతాడేమో అనేసి ఆ యొక్క దేవుని యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి బిడ్డ కనుకనే ఆ మాట మనకు రాయబడ్డది. మనము దేవుని యొక్క హృదయాన్ని ఎరిగిన వారమైతే దేవుని ఉద్దేశాన్ని మనం ఎరుగుతాం. దేవుడు చెయ్యమన్నవి చేస్తాము, దేవుడు చెయ్యొద్దన్నవి చెయ్యము. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. చెయ్యమన్నవి ప్రార్థన చేయమన్నాడు, చెయ్యమన్నవి సువార్తను ప్రకటించమన్నాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడి అన్నాడు. మొట్టమొదట చాలామంది స్త్రీలు అంటే వెనకబడతా ఉంటారు, కానీ దేవుడు స్త్రీలనే మొట్టమొదట పంపించిండు.
కనుక మనం అందరము కూడా ఆయన సువార్తను ప్రకటించబద్దులమైన. అసలు మీకు ఒక విషయం చెప్పాలన్నా, ఒక సత్యం ఎవరికైనా ఆడవాళ్ళకి చెప్తే వాళ్ళ నోట్ల మాట ఆగుతుందా? ఆగదు. అమ్మ ఇగో ఇట్లా జరిగిందంటే ఈమె పోయి ఆమె ఇట్లా అంతా పాకిస్తుంది. ఈ సత్యాన్ని మాత్రం మీరు పాకిస్తలేరు. ఎందుకని అట్లా? ఈ సత్య సువార్తను ప్రకటించాలా. అమ్మా యేసుప్రభు గొప్ప దేవుడమ్మా, మనకు మేలు చేస్తాడమ్మా, మనకు రక్షణ ఉందమ్మా, నిత్య రాజ్యంలో మనకు ఆ యొక్క పరలోక రాజ్యం ఉందమ్మా అని మనం చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉన్నది, మన మీద ఉన్నది. రేపు దేవుడు కనుక మీకు సువార్తను ప్రకటించమన్నా కదా బిడ్డ, మీరు ఎవరికి ప్రకటించారంటే మరి మనం ఏం చెప్తాం? లేదు నాయన, నేను పెళ్లి చేసుకున్నా, నాకు 4 బిడ్డలు, వాళ్ళ చదువు, వాళ్ళ పోషణ, వాళ్ళని తీసుకురావడం తీసుకుపోవడమే నాకు సరిపోయింది అని చెప్తారా? ఆ విషయాన్ని గమనించండి. ఇవన్నీ మనకు ఈ యొక్క, నేను సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేలోపు సమోసాలోడు వచ్చిండు, పల్లీలోడు వచ్చిండు, చపాతీలోడు వచ్చిండు, బిర్యానీలోడు వచ్చిండు. నాకేం కావాలనో కొనుక్కొని తినడానికి ఆ సదుపాయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం కూడా పరలోకానికి పోయే తోవలో భర్త వచ్చిండు, పిల్లలు వచ్చిండ్రు, అనేక విధమైన అల్లుళ్ళు వచ్చిర్రు, కోడళ్ళు వచ్చిర్రు. ఇవన్నీ కూడా ఆ ట్రైన్లో వచ్చినటువంటి వస్తువులు లాంటివి, వస్తాయి పోతాయి. కానీ మనం ఒకరోజు నిత్య రాజ్యంలో ఆయన ముందు నిలబడ్డప్పుడు అడుగుతాడు, నువ్వు ఎవరికి చెప్పినావు బిడ్డ? నా మరణాన్ని ఎవరికి చెప్పినావు? నా పునరుద్ధానాన్ని ఎవరికి చెప్పినావు? నేను నీకు ఇచ్చిన రక్షణను ఎవరికి చెప్పినావు అని దేవుడు అడిగితే మీరు ఏమని జవాబు చెప్తారో ఆ విషయాన్ని గ్రహించాల. ప్రతి ఒక్కరు కూడా మనకు కలుగుతున్నటువంటి ఆ పరిస్థితిని బట్టి దేవునికి ఏం చేయాలంటే, దేవుడే నాకు అనుమతించిండు అని మనము గ్రహించాల. దేవుడు ఆ యొక్క దావీదు ద్వారా మనకు తెలియజేసిండు. ఇంకొక విషయాన్ని మనం చూసుకుని త్వరగా ముగిచ్చేస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. ఇది అందరికీ నోటెడే అనుకుంటా. చదవండి త్వరగా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. హల్లెలూయా. మీరు నిందించి హింసించి చెడ్డ మాటలుగా ఎల్ల పలుకున్నప్పుడు మీరు ఎవరట? ధన్యులమంట. కానీ ఇవాళ రేపు ఎవరైనా మనల్ని తిడితే మన ముఖం చిన్నపోతుంది, ఎవరైనా మనల్ని ఏమనంటే చిన్నపోతుంది. నువ్వు ఎవరు, మన ఏసన్న గారు ఒక మంచి మాట చెప్తాడు. ఒక ఆవిడ ఉంటుండేనంట సంఘంలో, ఆవిడ ఎప్పుడు ఏసన్నా మా ఇంటికి రా, ఏసన్నా మా ఇంటికి రా, ఏసన్నా మా ఇంటికి రా అంటుండేనట. అందరికి తెలుసు అనుకుంటే ఈ మాట కదా, తెలుసు. కానీ మళ్ళీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మా ఇంటికి రా అంటే, అమ్మ ఇప్పుడు వీలు లేదు, నాకు కొంచెం పని ఉంది, నాకు వేరే సేవ్ ఉంది, వేరే మీటింగ్ ఉంది అంటుండేనట. అయితే ఒక రోజు ఒక చోటుకి వెళ్ళాలని బస్ స్టాప్కి వెళ్ళిండు. ఒక బస్సు రాలే, 3 బస్సులు రాలే, సమయం అంతా దాటిపోయింది. అయితే ఇది దేవుని చిత్తం కాదనుకుని ఏసన్న గారు ఇంటి ప్రయాణమై వెళ్తుంటే ఆ యొక్క స్త్రీ మా ఇంటికి రా అన్న మాట గుర్తుకొచ్చి, సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ గృహాన్ని దర్శిద్దాం అని వెళ్తుందట. ఫలానా శాంతమ్మ గారి ఇల్లు ఎక్కడ అని ఆ ప్రాంతానికి వెళ్ళి అడిగినప్పుడు ఒక ఆవిడ చెబుతుంది, అది గదిగో ఆ గుంపులో ఉంది అని. అయితే ఆ గుంపు దగ్గరికి వెళ్ళేసరికి ఆమె అన్య భాషలు మాట్లాడుతుందని అన్నారు, కానీ లోక సంబంధమైన మాటలు మాట్లాడుతుందట. ఎలాంటి మాటలు మాట్లాడుతుందంటే, ఇట్లా వెనకకి అగో ఏసన్న వచ్చిండు అని ఎవరో చెప్పి వెనకకి తిరగంగానే ఆమె సిగరెట్లు పెట్టుకొని సింగిల్ దోపుకొని ఇష్టం వచ్చాడు వాళ్ళకి ఏమాత్రం సరితూగకుండా మాట్లాడుతుందట. ఆమె సంఘానికి వచ్చినప్పుడు తెల్లటి వస్త్రం వేసుకొని వస్తుందంట, పరిశుద్ధంగా కనబడుతుందట. అయితే ఆమె ఏసన్నా స్తోత్రం అంటే, ఆమె ఎదురుగా కొట్లాడుతున్న ఆమె ఏమంటుందట, నీవు స్తోత్రమే, మీ ఆయన స్తోత్రమే, మీ అయ్య స్తోత్రమే అంటుందంట. ఆమెకు ఆ స్తోత్రం కూడా తిట్టి అనుకుంటుందంట ఆమె. అలాగా ఆమె పరిస్థితి బయటపడ్డది. అయితే ఈ రోజుల్లో మనం ఎవరు కూడా ఎలాంటి మాటలు కూడా మనము వెనకాడతలేము. వాళ్ళకు మనకు తేడా లేకుండా మనం ప్రవర్తిస్తా ఉన్నాం. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, మనం ఏమై ఉన్నామంట? లోకానికి ఏమై ఉన్నాం? ఉప్పై ఉన్నాము, వెలుగై ఉన్నాము, అనేక విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. మీరు వెలుగై ఉన్నారు. ఆ వెలుగు ఏడుంటుందట? ఒక దీపం ముట్టి ఎక్కడ పెడతారట? కొంచెం మీద పెడతారట. కొంచెం మీద పెట్టినప్పుడు ఆ వెలుగంతా ఎక్కడ కనబడుతుంది? పరిసర ప్రాంతాలకన్నిటికీ కూడా దృశ్యాన్ని కలగజేస్తుంది. మన ప్రవర్తన ఇతరులకు వెలుగుగా కనబడాలా, మన జీవితము ఉప్పుగా ఉండాలా, అనేకులకు మాదిరికరంగా మనం ఉండాలా. మన ప్రవర్తనలో వీళ్ళు ఏమనరా, వీళ్ళేంది ఆదివారం ఇంట్లో ఉండరా, వీళ్ళకి ₹1,00,00,000 వచ్చినా కానీ చర్చికి వెళ్తారా? ఇలాంటివి మార్పులు ఇతరులకు కనబడాలా. ₹1,00,00,000 ఇచ్చినా కానీ అక్కడ పక్కన పెట్టినాను, ఫస్ట్ చర్చికి ఒక ముసలావిడ అంటుంది ఒక సాక్ష్యం, నిజంగా ఆమె చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆయన ₹1,00,00,000 ఇచ్చినా నేను ఆదివారం చర్చి మాననంటుంది ఆవిడ. నిజంగా ఎంతటి ధన్యత ఆ ముసలావిడది. నిజంగా అలాంటి పరిస్థితి మనకుందా? అలాంటి ఆశ మనకుందా? ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు, మీలో ఇది ఉంది అన్నీ మంచిగా ఉన్నాయి, కానీ మునుపటి ప్రేమ మీలో లేదు, మునుపటి ఆసక్తి మీలో లేదు.
ఆదివారం వస్తే ఎప్పుడు ఆరాధనలోకి వెళ్ళాలన్న ఆశ మీలో లేదు అంటుడు. అదే మీకు నేరంగా మోపబడుతుంది అంటున్నాడు. ఆశ లేకపోతే కూడా నేరమేనట మనది, ఆసక్తి లేకపోతే కూడా నేరమేనట మనది. అన్ని సరిగానే చేస్తున్నాం, దశంభాగం ఇస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ప్రేమిస్తున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ దేవుని పట్ల ప్రేమ తగ్గిపోతే కూడా మనకు నేరమే. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఏమాత్రం కూడా అది తగ్గకుండా చూసుకోవాలా. ప్రతిరోజు మనం ఒకటి చూసుకుంటా ఉంటాము, అది మనకు వార్తల్లో చెప్తా ఉంటారు. ఈ రోజు వెండ విపరీతంగా ఉంది, 31 ఉంది, 32 ఉంది, 33 ఉందని ఆ డిగ్రీలు కొలిచి చెప్తా ఉంటారు. కానీ మనలో ఈ రోజు యేసయ్య ప్రేమ ఎన్ని డిగ్రీలు ఉందో మనం ప్రతిరోజు మనం కొలుసుకుంటా ఉండాలా. ఆయన ప్రేమను మనం ఎంతవరకు మనము ఆయన ప్రేమను తగ్గకుండా మనం చూసుకుంటున్నామో మన ఆశను, మన ఆసక్తిని ఆయన చూస్తూ ఉంటాడు. నాకు మీరు నమ్మరు, రాత్రి పడుకుండమే ఆలోచనము. నాకు మదిలో ఎప్పుడు పడుకునేటప్పుడు ఒక కలవరం. పొద్దున ప్రార్థనకు లేస్తామా లేవమా, ఆ కలవరమే నన్ను లేపి నిలబెడుతుంది. రాత్రి 1 గంటకు పండుకున్నా కానీ ఆ కలవరమే, ఆ ఆలోచనే, ఆ ధ్యాసనే నన్ను లేపి నిలబెడుతుంది. ఎప్పుడన్నా నిర్లక్ష్యం చేసి అనుకున్నామా తెల్లారు 5 అయిపోతుంది. కనుక మన ప్రేమ, మన ఆశ, మన ఆసక్తి మనని ఆయన సన్నిధిలో నిలబెడుతుందని దేవుని వాక్యం చెప్తా ఉంది. అయితే మన మీద ఏ మాటలు అన్నా కానీ మనం ధన్యులమే అని చెప్తుంది. మీరు ధనము సంపాదించుకున్న వారు ధన్యులు కాదు. మీకు 100 ఎకరాలు సంపాదించారు కాబట్టి మీరు ధన్యులు కాదు. మీరు ఈ లోకంలో బలగముతో ఆ యొక్క అనేక విధమైనటువంటి అధికారాలు సంపాదించినందుకు మీరు ధన్యులు కాదు, కానీ మీరు దీనులైన వారు ధన్యులు అంటాడు దేవుడు. మీరు ఏ విధమైనటువంటి స్థితిని కోరుకుంటుండో దేవుడు ఆలోచించాలా. ఏమంటుండే, దరిద్రుల కొరకే దేవుడు వచ్చిందంట, దీనుల కొరకే దేవుడు వచ్చిందంట, ఉన్నవారి కొరకు రాలేదట. ఆ విషయాన్ని మనం గ్రహించాలా. మనము ధన్యులమా కాదా? మనం ఈ స్థితిలో మనకి ఏ పరిస్థితిలో మనకి ఏమీ లేకున్నా కానీ మనం ధన్యులమే. ఆయన సన్నిధికి వచ్చి మనం ఆయనను మహిమపరచాలని. ఆయన నువ్వు ఆ యొక్క సృష్టికర్తవే నన్ను ధన్యుడం అంటావంటే అంతకంటే బిరుదేమన్నా ఇంకేమైనా ఉందా? మీరు నమ్ముతారా? ఎవరో పిచ్చిగా ఇచ్చేటటువంటి అవార్డుల కొరకు ప్రయాసపడతా ఉంటారు. లక్షలు కోట్లు ఇచ్చి అవార్డులు కొనుక్కుంటా ఉంటారు. ఆస్కార్ అవార్డు అట, ఇంకోటి ఏదో దాదాసాహెబ్ పాల్కే అవార్డు అట, పరమవీర్ చక్ర అవార్డు అట. వీటన్నిటికంటే ఆయన ఇచ్చే అవార్డుల కొరకు మనం ప్రయాసపడాలి. ఆయన ఏమేమి అవార్డులు ఇచ్చిండో తెలుసా? చెప్తారా ఏమన్నా? దేవుడు కొన్ని అవార్డులు ఇచ్చిండు. ఏ అవార్డులు అవి చెప్పాలమ్మా? దేవుడు కొంతమందికి కొన్ని అవార్డులు ఇచ్చిండు. చెప్పండి తొందరగా. నా హృదయానుసారుడు అన్న అవార్డు. ఇంకా అమ్మా మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఎంత పెద్ద బిరుదు అనుకున్నావు? నమ్మకస్తుడు అంటే ఇలా బంగారంతో నింపేసిన కోట్లు డబ్బులు పెట్టిన ఆయన ఏం చేస్తాడట? ఆయన యేసయ్యా నీకు వందనాలు అని బయటికి వెళ్ళిపోతాడంటే దీన్ని అంతటినీ చూడాడట. ఇంకొకటి ఉంటుంది, ఏమంటుంది? ఏమని ఉంటుంది? అబ్రాహాము నా స్నేహితుడు. ఎవరైనా మనిషిని ఆయన స్నేహితుడు అంటే ఎంత గొప్ప అవార్డమ్మా అది. అసలు మనం దేవుడిని ఏమనుకుంటున్నాం? మనం యేసుప్రభుని మరియ కడుపులో పుట్టినటువంటి ఈయన మరియ కుమారుడే కదా అని ఆనాడు వాళ్ళు అనుకున్నట్టు మనం అనుకుంటున్నామా? ఆయన శరీరానుసారంగా, ఆయన యేసుప్రభు శరీరానుసారంగా గింతే ఆయన అని మనం అనుకుంటున్నామా? ఆ విషయాన్ని మనం గ్రహించాలా. ఆయన రూపాన్ని మనం చూడలేము. ఆయన ఒక మాట రాయబడి ఉంటుంది, మన ఎక్కడ చెక్కకుండాట? అరచేతిలో చెక్కకుండాట. మీరు నమ్ముతారా? మన ఇండియాలోనే 100 కోట్లకు పైన ఉన్నారు కదా. ఇండియాలోనే 100 కోట్లకు పైన ఉన్నారు. ప్రపంచం అంతా ఎన్ని కోట్లు ఉన్నారో నాకు సరిగా సంఖ్య తెలియదు, కానీ అన్ని కోట్ల మందిని చేతిలో చెక్కుకోగలిగినటువంటి దేవుడు, ఆయన ఆకారం ఎంత పెద్దది. ఆయన ఆకారాన్ని మనం చూస్తే మన కంటికి ఆనుతుందా? అందుకే దేవుడు అంటుండే, ఏ నరుడు కూడా నన్ను చూడలేడు, చూసి బ్రతకజాలడు. ఆయన వెలుగును చూడలేము, ఆయన ఆకారాన్ని మనం చూడలేము. మీరు నమ్మండి, ఒక పెద్ద ఏరోప్లేన్ ఉంది, దగ్గరికి పోయి చూస్తే ఏం కనబడుతుంది? ఒక కిటికీ కనబడుతుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంత పెద్ద ఏరోప్లేన్ ఎంత పెద్దగా ఉంటుంది? ఇట్లా దగ్గరికి పోతే ఆ కిటికీ మాత్రమే కనబడుతుంది. అదే దూరం పోయినటువంటి ఏరోప్లేన్ చూస్తే ఏమవుతుంది? మంచిగా కనబడుతుంది, దాని ఆకారం అంతా కనబడుతుంది. ఆ యేసయ్య ఆయన మహిమా స్వరూపుడై కూర్చుంటే మనకి ఏమీ కనబడదు. ఎక్కడ నిలబడడం ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకోండి. ఆయన ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటుండు కదా. ఆయన పాదపీఠం భూమి అంతా నిండిపోతే మనం నిలబడితే ఆయన అరికాలు కూడా కనబడదు. ఆయన ముఖమేం చూస్తాం మనం? ఆయన వర్ణనని ఏమని పొగడతాం మనం? ఆయనను వర్ణించడాలం మనం. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, ఆయనను మనం చూడలేము, ఆయనను వర్ణించజాలము. అంతటి గొప్ప శక్తిమంతుడు మన దేవుడు. కనుక ఆ విషయాన్ని మనం గ్రహించండి. అయితే 12వ వచనం చూసుకుంటే, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును, ఈలాగు వారు మీకు పూర్వం ఉండిన ప్రవక్తలను కూడా హింసించిరి. ఈరోజు మనకు జరుగుతున్నటువంటి హింసలు కూడా ఇంతకుముందుకు మన పూర్వీకుల మీద కూడా ఇలాగే చేసిరు. కానీ మీరు సంతోషించి ఆనందించమని దేవుడి వాక్యం చెప్తా ఉంది.
మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెం క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మన వెలుగు, మన ప్రవర్తన ఇతరులకు మన దేవుణ్ణి చూపిస్తూ ఉంటుంది. మన నడవడి, మన మాట మన దేవుణ్ణి చూపిస్తూ ఉంటుందని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక మనకు ఏదైనా శ్రమ కలిగినప్పుడు దేవుని యొక్క ఆ యొక్క దూరం అవుతున్నామేమో, దేవునికి దూరం అవుతున్నామేమో అని మనం గ్రహించాలి. దేవుడు మనల్ని సరిచేయడానికే, ఆయన మనల్ని దగ్గర తీసుకోవడానికే. ఇంకోటి ఏంది, ఆ పరలోకంలో లోకస్తులు తీర్పు పొంది నరకంలో పడుతున్నట్టు మనము పడకుండానట్లే మనల్ని సరిచేస్తున్నాడట. దేవుడి యొక్క అద్భుతమైనటువంటి ఆ వివరణ మనకు ఆయన పొందుపరిచిండు. దేవుడు మనకు మంచి చెడు రెండు వివరించిండు. చేస్తే చేయండి, మా ప్రసంగ గ్రంథంలో ఉంటుంది. మీరు అనుభవించండి, యవనుడా యవన కాలమందు తిను తాగు సుఖించు, ఇంకా ఏదైనా చేయి, కానీ ఒకరోజు దానికి తగిన ప్రతిఫలం అనుభవించాలని మాత్రం గుర్తుంచుకొని దేవుని వాక్యం చెప్తా ఉంటుంది. చివరిగా నేను ముగిస్తున్నా. మొదటి పేతురు 4:12. సమయం చాలా అయిపోయింది. చదవండమ్మా త్వరగా. మొదటి పేతురు 4:12. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. హల్లెలూయా. మీకు కలుగుతున్న శోధనను బట్టి ఏదో ఇవాళ జరిగింది, ఏదో ఒక వింత జరిగింది అని ఆశ్చర్యపడకండి. మీరు నమ్ముతారా? నోవాహు గారు అప్పటి వరకు వర్షం అంటే చూడనటువంటి ఆయన దేవుని మాట చెప్పున ఆయన వర్షం పడుతుందని నమ్మి ఓడగట్టింది. ఆయన రక్షింపబడ్డాడు, ఆయన కుటుంబం రక్షింపబడ్డది. ఈరోజు మనకు కలుగుతున్నటువంటి ఏ శ్రమను బట్టి అయినా కానీ అయ్యో ఎందుకు ఇట్లా జరిగింది అని ఆశ్చర్యపడుతున్నారా? ఆశ్చర్యపడకండి. ఇవన్నీ మనకు సహజమే అని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని బిడ్డలకట ఈ యొక్క ఏదైనా శోధన జరిగినప్పుడు ఇవన్నీ మామూలే. ఒక మాట ఏమన్నట్టు, మీరు శ్రమలలో పాలివారైనట్టే ఓదార్పులో కూడా మీరు పాలివారే. మీకు ఇవన్నీ జరుగుతాయి, కానీ దేవుని యొక్క ఏమంటారు దాన్ని, వాషింగ్ మిషన్లో వేస్తున్నట్టే మనకు కలుగుతున్నటువంటి శ్రమను బట్టి మనని ఏం చేస్తున్నా అనమాట, వాషింగ్ మిషన్లో మనల్ని కడుగుతున్నాడని మనము ఆ యొక్క వాక్యాన్ని మనం విశ్వసించాలా. మనకు కలుగుతున్నటువంటి ఆ యొక్క ఇబ్బందులను బట్టి మనం జడియకూడదు, బెదరకూడదు. ఆ యేసయ్య దగ్గర ఇంకా బలంగా ప్రార్థన చేస్తే అపవాది శోధనల నుండి మనం జయింపబడతాం. మనం ఏదైనా కనుక కురింగిపోతే అపవాదిగాడిపై అక్కడ యోబు కొరకు నేరారోపణ చేసినట్టే మన కొరకు కూడా చేస్తాడు. దేవుడు మనకు స్పష్టంగా ఈ లేఖనాలన్నింటినీ కూడా పొందుపరిచిండు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. కనుక ఈరోజు దేవుని వాక్యం ఏమంటుంది, మనకు ఏదైనా శోధన కలిగినప్పుడు మనం మీకు ఏదో వింత కలిగినట్టు మనం ఏం ఆశ్చర్యపడదు. మనకి ఇవన్నీ దేవుని బిడ్డలకు సంభవిస్తాయి, ఇవి కామనే అనుకొని మనం ఏమనాలా? ఎవరైనా అయితే మనకి అయ్యో నీకు అయిందంట, మీ అబ్బాయికి ఏమో అయిందంట, మీ భర్తకి ఏమో అయిందంట, నీ భార్యకి ఏమైందంటే హల్లెలూయా, ఇవన్నీ మాకు జరుగుతాయి. ఎందుకంటే మా ప్రధాన శత్రువు ఎవడు? సాతానుగాడు. మాకు దేవుడున్నాడు, మాకేమీ కాదు. ఒకవేళ ఏమైనా అయినా కానీ నిత్య రాజ్యంలో మాకు స్థానం ఉంది. చివరిగా ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగించేస్తా. జాన్ వెస్లీ అన్న వాళ్ళ నాన్నగారట అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో పరిచర్య చేసేటప్పుడు బాగా విస్తారంగా పరిచర్య చేస్తుంటే ఒక ఊళ్ళో మీటింగ్ ఉందని అన్ని పోస్టర్లు అతికిచ్చారట. ఈ అయ్యగారు సైకిల్ మీద మీటింగ్కి వెళ్తుంటే ఆ పోస్టర్ను చూసి ఆ యొక్క దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి ఆపిండట, కాపు కాచుకొని ఆపి, మీరు ఆ మీటింగ్కి వెళ్ళడానికి వీల్లేదు, మీరు ఆ మీటింగ్కి వెళ్ళడానికి ఇటు వెళ్తే మీరు ఇంటికి పోరు అన్నాడంట. అంటే ఆ యొక్క అయ్యగారు అన్నారంట, నాకు రెండిండ్లు ఉన్నాయి, ఒకటి నువ్వు పంపిస్తే ఇక్కడ మీటింగ్ చూసుకొని ఇంటికి వెళ్తా, నువ్వు పంపించకపోతే ఇంకో ఇల్లు ఏడమ్మా, పరలోకంలో నా ఇల్లు ఉంది, ఆ ఇంటికి వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతటి ధైర్యం మీలో ఉందా? ఆ రెండో ఇల్లు కొరకు మీరు నిరీక్షిస్తుర్రా? ఆ విషయాన్ని దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మనకు ఈరోజు మరణం వస్తే నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా అన్న ధైర్యం ఎంతమందికి ఉందో, దేవుని అందున్న వారికి మరణ భీతి ఉండదు, మరణ భయం ఉండదు, ప్రాణ భీతి ఉండదు. దేవుని వాక్యం చెప్తా ఉంది. మనము మన స్థితిని సరి చేసుకుంటే మనకు
ఏ భయం ఉండదు. నాకు ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు, నాకు అసలు మీరు నమ్మరు, చిన్నగా ఉన్నప్పుడు ఏంది, రక్షణలోకి రాకముందుకు భయం అయ్యేది. ఇంట్లో ఒంటరిగా నేను పడుకోకపోయేది. మా భార్య ఉంటేనే ఉండేవాడిని, నా పిల్లలు ఉంటేనే ఉండేవాడిని, నేను భయపడేవాడిని. రాత్రిపూట దయ్యం మీద పడేది, నిజంగా గొంతును పట్టేసేది, నోట్లకెళ్ళి మాట వచ్చేది కాదు. నేను వీళ్ళు వచ్చిన తర్వాత నేను ఒంటరిగా ఇంట్లో పడుకున్నా, వీళ్ళు ఉన్నప్పుడన్నా నాకు మెలకు వస్తుండే, కానీ వీళ్ళు లేకపోతే నాకు ఆ రోజు 5 గంటలకు మెలకు వచ్చింది. అంత మంచి నిద్రనిచ్చింది దేవుడు. దేవుడి వాక్యం దీవించి మన వెనికిడిలో జ్ఞాపకం ఉంచునుగాక. దేవుడి వాక్యం దీవించిందాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రభు కృపను బట్టి మీ చప్పట్లు వినిపించలేదు నాకు. మంచి ప్రోత్సాహకరమైనటువంటి మాటలు. కొంతమందికి ఇవి అర్థమైపోతాయి, కొంతమందికి అర్థమవుతాయి. అర్థం చేసుకున్న వాళ్ళు ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు కృపను బట్టి ఒక విలువైన సందేశము, ప్రభు యొక్క మాటలు మనం వినడానికి ప్రభు కృపను అనుగ్రహించి ఉన్నాడు. యాక్చువల్గా అయితే మనకు జరిగే టాపిక్ ఏంటి? కొరింథీయులకు రాసిన పత్రిక కదా. కొరింథీయులకు రాసిన పత్రిక మనము నడుస్తూ ఉంది టాపిక్. అయినప్పటికీ ప్రభు విలువైనటువంటి మాటలు మనకు వినిపింపజేశాడు. దీనిలో మీకు అర్థమైంది ఏంటి? కంక్లూజన్ మీకు అర్థమైంది. శ్రమలు కలిగిన, నిందలు కలిగిన, ఏ విధమైన ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా ప్రభు కోసం మనం నిలబడాలి. ప్రభు మనకు తోడుగా ఉంటాడు. అవసరమైతే ఇక్కడ మనం ఈ లోకయాత్ర ముగించవచ్చు, కానీ తిరిగి మళ్ళీ ప్రభు దగ్గర కళ్ళు తెరుచుకుంటాము. బ్రతికినా ప్రభు వారమై ఉన్నాము, చనిపోయినా ప్రభు కోసం చనిపోతున్నాము. బ్రతికినా చనిపోయినా చెప్పాలి. ఈ మాట నేను చాలాసార్లు చెప్పిన కదా, నాకు బాగా ఇష్టమైన మాట అని చెప్పిన కదా. 14వ అధ్యాయం 8వ వచనంలో రోమీయులకు రాసిన పత్రిక, మనం బ్రతికితే ప్రభు కోసం బ్రతుకుతున్నాము, చనిపోతే ప్రభు కోసం చనిపోతాం. కాబట్టి మనం బ్రతికినా చనిపోయినా ప్రభు వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. పౌలు తన యొక్క జీవిత కాలం అంతట్లో కూడా చాలాసార్లు ఇదే మాట వాడిండు. తాను క్రీస్తు శకము దాదాపు 48వ సంవత్సరంలో, అమ్మగారితో కూడా ఒకసారి డిస్కస్ చేసిన, ఏ సంవత్సరంలో వచ్చిండు కొరింథీకి అంటే అమ్మగారు కొంచెం డౌట్ పడింది. క్రీస్తు శకం 48వ సంవత్సరంలో ఏథెన్స్ నుంచి కొరింథీ పట్టణానికి వచ్చిండు. ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు అక్కడ క్లాడియస్ ఉన్నాడు, ఎంపరర్, రోమన్ ఎంపరర్ క్లాడియస్ ఉన్నాడు. ఆయన 48వ సంవత్సరంలో అక్కడ చక్రవర్తి. ఆ టైంలో అక్కడికి వచ్చిండు. యూదులందరూ రోమ విడిచి వెళ్ళిపోవాలని ఆజ్ఞ ఉంది. కానీ ప్రభు కోసం ఆయన చక్రవర్తులు, రాజులు ఎవరిని లెక్క చేయలే, అక్కడ నిలబడ్డాడు. అందుకే తిమోతికి పత్రిక రాస్తూ కూడా అంటాడు, దాదాపు క్రీస్తు శకం 67వ సంవత్సరంలో తిమోతికి పర్సనల్ ఒపీనియన్స్ చెప్తాడు. అతను, నేను ఇలా ఎదుర్కొన్నా, ఇలా జరిగింది, ఇలా జరిగింది, తన పర్సనల్ ఒపీనియన్స్ కూడా చెప్తాడు. చెప్తూ తను పడ్డ శ్రమల గురించి చెప్తూ లాస్ట్కి అంటాడు, నేను ఇంత కష్టపడి, ఇంత ప్రయాసపడి లాస్ట్కి నేను సంపాదించింది ఏం తెలుసా? నా కోసం ఏముంది? నీతి కిరీటం ఉంది. దానికోసమే ప్రయాసపడ్డాను. తనకు ఉన్నవి పర్సనల్గా ఏమైనా ఉన్నాయా అంటే, ఒక లేఖ రాస్తూ దాని లేఖలో చెప్తాడు, నాకంటూ మిగిలిన ఈ చర్మపు కాగితము, ఈ చొక్కా, ఈ పుస్తకము, అవి తీసుకొని రా అంటాడు. నాకంటూ సొంతగా ఏం లేవు. ఇంకా ఎన్ని రోజులు కష్టపడ్డా, ప్రయాసపడినా, ఎన్నో నిందలు, అవసరమైతే నడి సముద్రంలో బట్టలు లేకుండా కూడా నేను మునిగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఒకటి తక్కువ 39 కొరడా దెబ్బలు 5 సార్లు తిన్నా కదా. అనేక పర్యాయములు ఉపవాసంతో గడిపిన, తినడానికి తిండి లేకపోయినా ప్రయాసపడ్డా. తన శ్రమల గురించి చెప్తూ లాస్ట్కి అంటాడు, ఇంత చేసి నేను సంపాదించింది ఏమైనా ఉందా అంటే ఏ లేదు, ప్రభు కోసం సంపాదించిన ఆత్మలే. దేవునికి స్తోత్రం. క్రైస్తవ జీవితము నిస్వార్థమైంది. శ్రమలు ఎదురైనా, కష్టాలు ఎదురైనా ప్రకటించక తప్పదు, మరణించక తప్పదు.
ప్రభు దగ్గర ఏదో ఒక రోజు నివాసము చేయవలసినటువంటి వారమై ఉన్నాము. ఎంతకాలం బ్రతికామన్నది ముఖ్యం కాదు, ఎన్ని ఆత్మలు సంపాదించడం అన్నదే ముఖ్యము. 24 గంటలు కష్టపడ్డావు, ఎండలో బాగా కష్టపడ్డావు, రోజుకి 1000 రూపాయలు సంపాదించినావు, రాయ వచ్చి నా పక్కన కూర్చో అన్నాడు ప్రభు. అంటాడా? ప్రభు కోసం ఏం చేసినావు, ఎన్ని ఆత్మలు సంపాదించినావు. కాబట్టి సంఘము ప్రభు కోసం ప్రయాసపడండి, కష్టపడండి. దీంట్లో మీకు అవమానాలు ఎదురైతాయి, కష్టాలు ఎదురైతాయి. ఎదురవ్వవు, దేవుని నమ్ముకుంటే అన్నీ పోతాయి అనేది అబద్ధ బోధ. ఇవన్నీ పోతాయని ఎవరు చెప్పకూడదు. ఒకవేళ అలా చెప్తే దాన్ని నమ్మకండి. ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు ఎదురవుతాయి, శ్రమలు ఎదురవుతాయి, అవమానాలు ఎదురవుతాయి. అవన్నీ ఎదురైనప్పటికీ ధైర్యం కలిగించే మాట ఏంటంటే ప్రభు మనకు తోడుగా ఉంటాడు. ప్రభు కోసం నిలబడదాము, ప్రభు కోసము జీవించుదాము, ప్రభువును ప్రకటించుదాము. చచ్చిపోయేలోపు మనకంటూ కొన్ని ఆత్మలు పలానా వ్యక్తి వల్ల నేను రక్షింపబడ్డాను అని చెప్పగలిగే వాళ్ళు మనకంటూ ఉండాలి. అటువంటి సాక్షి జీవితం ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఎవరు ఆమేన్ చెప్పట్లేదేంటి? అవసరం లేదంటారా? బ్రతికినంతకాలం ప్రభు కోసం జీవించే సాక్షి జీవితం ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.